నమితా థాపర్ ఎంక్యూర్ ఫార్మాక్యూటికల్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈమె రీసెంట్గా ఒక కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అయ్యింది. అదేంటి అంటే ఒక రిలీజన్కి సంబంధించిన ఒక ప్రాక్టీస్ గురించి ఆమె పాజిటివ్గా షేర్ చేసింది. అది ఎలా షేర్ చేసింది అంటే ప్రపంచంలోని అందరూ కూడా దాన్ని కనుక ఫాలో అయినట్టయితే చాలా బాగుంటుంది అన్నట్టుగా చెప్పింది. సో దాని కారణంగా ఆమెకి చాలా పెద్ద స్థాయిలో ట్రోలింగ్ అయితే వచ్చింది. దానికి ఆవిడ మళ్ళీ రెస్పాండ్ అయ్యింది. సో అసలు ఏంటి కాంట్రవర్సీ, ఏంటి ఎంక్యూర్ ఫార్మాక్యూటికల్స్, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే ఈవిడ షార్క్ ట్యాంక్లో కూడా బాగా పాపులర్. అంటే షార్క్ ట్యాంక్ అనేది ఒక ఇన్వెస్టర్ బేస్డ్ ప్రోగ్రామ్ అనమాట. సో దాంట్లో చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు. చాలా స్టార్టప్ కంపెనీస్ అక్కడికి వెళ్తూ ఉంటాయి వాళ్ళ స్టార్టప్స్కి ఇన్వెస్ట్మెంట్ని పొందడం కోసం. అలాగే ఈమె కూడా చాలా స్టార్టప్స్కి ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టింది అండ్ చాలా స్టార్టప్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి కూడా. అక్కడ కూడా ఆవిడకి కొంతవరకు కాంట్రవర్సీలు అయితే ఉన్నాయి. బట్ రీసెంట్ కాంట్రవర్సీ అయితే మాత్రం కొంచెం పెద్దదనే చెప్పాలి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం డీటెయిల్డ్గా ఈ వీడియోలో అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ నమితా థాపర్ అన్న ఆవిడ రీసెంట్గా ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే నమాజ్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్పింది. నమాజ్ ఎవరు చేస్తారు? ముస్లిమ్స్ చేస్తారు. ముస్లిమ్స్ చేసే ఒక రిలీజియస్ ప్రాక్టీస్ గురించి ఆవిడ చెబుతూ నమాజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను రీసెంట్గా వేరే ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి నాకు ఇవన్నీ కూడా తెలియజేశారు. నమాజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది మనకి ఫ్లెక్సిబిలిటీ పరంగా సపోర్ట్ చేస్తుంది, డైజెషన్ పరంగా చాలా హెల్ప్ చేస్తుంది, అలాగే మన యొక్క మెంటల్ హెల్త్ని కూడా స్టెబిలైజ్ చేస్తుంది. ఇవన్నీ కూడా చెబుతూ వచ్చిందనమాట ఆమె. इस सैटरडे मैंने बहुत मजे से ईद सेलिब्रेट की विद सम ऑफ माय क्लोजेस्ट फ्रेंड्स एंड पता है उन्होंने मुझे बताया कि नमिता तुम हेल्थ के बारे में इतना बताती हो, डू यू नो द हेल्थ बेनिफिट्स ऑफ नमाज and it's truly incredible. Number one, it's a full body exercise, so good for flexibility, blood circulation improve होता है, great for your joints and knees. Secondly, एक mental health के लिए बहुत ही बढ़िया है because there's repetition, there's focus, it's almost like a form of meditation. Thirdly, tashahhud is like a form of vajrasan which is great for your digestion. और सबसे अच्छी बात है कि आपको दिन में 5 बार एक रीसेट मिलता है, a break. पिछले 3 हफ्ते से मुझे लोग रंडी बुला रहे हैं नॉन स्टॉप और मेरी डार्लिंग मॉम को भी गंदे गंदे नाम दे रहे हैं. फॉर व्हाट? फॉर मेकिंग अ रील ऑन द हेल्थ बेनिफिट्स ऑफ नमाज. आई एम अ हेल्थ केयर प्रोफेशनल. मैंने इतने सारी हिंदू रिलीजन्स पे रील्स बनाई है उनके हेल्थ बेनिफिट्स पे. हर योगा दिन पे आसनास स्पेशली सूर्य नमस्कार की रील्स बनाती हूँ. तब तो किसी ने कुछ नहीं बोला. मुझे सिखाया गया है R for religion means R for respect. And this is how you respect, especially 2 women. रिजर्वेशन बिल पास नहीं हुआ तो सब बोलते हैं, लेकिन जब 2 विमेन की ऐसी डिसरिस्पेक्ट होती है तो फिर साइलेंस क्यों? I have learned long back. आपके लिए कोई नहीं बोलेगा. సో ఆ టైంలో చాలా పెద్ద స్థాయిలో ఈ నమితా థాపర్ మీద బ్యాక్లాష్ వచ్చింది. అంటే నువ్వు ముస్లిం రిలీజియన్ యొక్క ప్రాక్టీస్ని, ముస్లిం రిలీజియస్ యొక్క ఫెయిత్ని నువ్వు స్ప్రెడ్ చేస్తున్నావు కావాలని. మళ్ళీ నువ్వు హిందువే, నువ్వు హిందూ అయ్యుండి కూడా ఒక ముస్లిం రిలీజియస్ ప్రాక్టీస్ని ఎందుకు ఇంతలాగా స్ప్రెడ్ చేస్తున్నావు అని చెప్పి ఆమె మీద చాలా పెద్ద స్థాయిలోనే ట్రోలింగ్ అయితే వచ్చింది. దానికి ఆమె ఒక రిప్లై వీడియో కూడా పెట్టింది. దాంట్లో ఆమెని, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చాలా పెద్ద స్థాయిలో ట్రోల్ చేసినట్టుగా చెప్పుకుంటూ వచ్చింది. అండ్ ఈ షార్క్ ట్యాంక్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు పర్సనల్ అటాక్స్ అనేవి కామనే, నాకు కొత్త ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందు కూడా హిందూ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడాను, యోగా గురించి మాట్లాడాను, సూర్య నమస్కారం గురించి మాట్లాడాను. అప్పుడు మాట్లాడినప్పుడు నాకు రాని ఈ అవుట్రేజ్ ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తుంది? సో ఇది ఒక సెలెక్టివ్ అవుట్రేజ్. ఎవరైతే కావాలని దీన్ని చేస్తున్నారో వాళ్ళు పర్టికులర్గా దీన్ని పాయింట్అవుట్ చేయడం కోసం నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారు, నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి ఆమె అయితే చెప్తుందనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయంటే నమాజ్ గురించి ఏవైతే నేను చెప్పానో అది వెల్నెస్ కోసం, అంటే ఆరోగ్యం కోసం, మంచి కోసం చెప్పాను తప్పిస్తే మతం కోసం కాదు అని చెప్తోంది ఆమె. కాకపోతే ఆమె మీద కొంతమంది చెబుతున్న ఇంకొక మాట ఏంటి అంటే ఈమె ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూలో ఒక మాట అంది. ఏంటంటే చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని పూజలు చేస్తే సంస్కారంగా ఉన్నట్టు కాదు, సంస్కారం అనేది మనలో ఉంటుంది, మనసులో ఉంటుంది, మనుషుల యొక్క బిహేవియర్ని బట్టి ఉంటుంది అని చెప్పింది. సో संस्कारी संस्कारी आय हाय हाय सभ्य संस्कारी पक गई हूँ मैं ये वर्ड सुन के. You know, people think कि यार साड़ी पहन के पूजा करो तो संस्कारी होते हैं. That's not true. संस्कार is about having a kind heart and you know just being full of grace and gratitude. इस सैटरडे मैंने बहुत मजे से ईद सेलिब्रेट की विद सम ऑफ माय क्लोजेस्ट फ्रेंड्स एंड पता है उन्होंने मुझे बताया कि नमिता तुम हेल्थ के बारे में इतना बताती हो, डू यू नो द हेल्थ बेनिफिट्स ऑफ नमाज and it's truly incredible. సో హిందూయిజం యొక్క కల్చర్ని మటుకు, హిందూయిజంలో ఏవైతే
రిలీజియస్ ప్రాక్టీస్ ఉందో, అంటే బొట్టు పెట్టుకొని పూజ చేయడం, ఇవన్నీ కూడా రిలీజియస్ ప్రాక్టీస్. ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్ని మటుకు ఆవిడ కంప్లీట్గా క్రిటిసైజ్ చేస్తూ, కంప్లీట్గా ఆపోజిట్గా మాట్లాడుతూ అది కాదు సంస్కారం అని చెబుతూ, ఇక్కడ నమాజ్ అది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, దాని గురించి మటుకు ఇంత పాజిటివ్గా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏ పూజలు చేసేటప్పుడు అక్కడ మాత్రం ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ లేవా? పూజలు చేయడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, చాలా రకాలుగా ఫ్లెక్సిబిలిటీ పరంగా కానీ, డైజెషన్ పరంగా కానీ అక్కడ కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా. మరి వాటి గురించి ఎందుకు మెన్షన్ చేయలేదు ఎప్పుడు కూడా? వాటి గురించి మాత్రం అది సంస్కారం కాదు అని చెబుతూ, సంస్కారం అంటే మనుషుల్లో ఉండాలి, మనసులో ఉండాలి, ఆలోచన విధానంలో ఉండాలి అని చెబుతూ వచ్చింది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆమెను పాయింట్అవుట్ చేస్తున్నారు. అండ్ ఈమె అడిగిన ఇంకో క్వశ్చన్ కూడా ఉంది కదా, లైక్ యోగా, సూర్య నమస్కారం వీటి గురించి చెప్పినప్పుడు ఎందుకని నాకు ఇటువంటి అవుట్రేజ్ రాలేదు అని చెప్పి. బేసిక్గా యోగా అనేది ఒక రిలీజియస్ ప్రాక్టీస్ అయితే కాదు. అది బేసిక్గా మన ధర్మంలో ఎప్పటి నుంచో ఉంది. అది కూడా కేవలం మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని. యోగా అనేది ఒక రిలీజియస్ ప్రాక్టీస్ అయితే కాదు. సూర్య నమస్కారం కూడా రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పటికీ కూడా దాన్ని కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రిలీజియస్ ప్రాక్టీస్ కింద చూడరు. రిలీజియస్ ప్రాక్టీస్ కింద ఎందుకు చూడరు అంటే, సూర్యుడి దగ్గర ఎర్లీ మార్నింగ్ కనుక మనం ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టయితే, అంటే ఏదైనా బీచ్లో కానీ, లేదంటే పార్క్లో కానీ, లేదంటే ఏదైనా ఓపెన్ ప్లేస్లో ఎర్లీ మార్నింగ్ అంటే ఆ 5:30 నుంచి 7:30 మధ్యలో ఆ లేత సూర్యకిరణాలు పడుతున్న టైంలో కనుక ఉన్నట్టయితే మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా దొరుకుతాయి మన శరీరానికి అన్న ఒక పాయింట్లో దాన్ని హెల్త్ పరంగానే చూస్తారు తప్పిస్తే, సూర్య నమస్కారం అన్న కాన్సెప్ట్ని కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిలీజియస్ ప్రాక్టీస్ కింద చూడరు. సో యోగా కానీ, సూర్య నమస్కారం కానీ అవుట్ రైట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అయితే కాదు. కానీ మీన్వైల్ నమాజ్ అనేది ముస్లింల యొక్క ఏకైక రిలీజియస్ ప్రాక్టీస్. అంటే దేవుణ్ణి పూజించడానికి వాళ్ళు వాడే ఏకైక విధానం అది. అంతకుమించి ఇంకేమీ చేయరు కదా, నమాజే చేస్తారు. రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నమాజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది 5 సార్లు చేస్తుంటారు, కొంతమంది వాళ్ళ అనుకూలతను బట్టి చేస్తూ ఉంటారు. రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. సో ముస్లిమ్స్ చేసే నమాజ్ అనేది అవుట్ రైట్ రిలీజియస్ ప్రాక్టీస్. అది రిలీజియస్ ప్రాక్టీస్ని వేరే వాళ్ళకి ఇది మంచిది అని చెప్పడం వల్ల వాళ్ళని కూడా అనుసరించండి అని చెప్పినట్టుంది. అది తప్పు. హిందువులు పూజలు చేస్తారు, దండం పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు, అక్కడ వాళ్ళు ప్రేయర్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. కానీ కేవలం నమాజ్ అనే దాని వల్ల మాత్రమే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకా దేని వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ లేవు అన్నట్టుగా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా చాలా ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఈవిడ బేసిక్గా ఎప్పటి నుంచో ఇటువంటి కాంట్రవర్సీస్ అన్నిట్లోని ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ చేస్తూ ఉంటుంది ఈవిడ. 1977లో పుణేలో పుట్టింది ఈవిడ, ఒక బిజినెస్ ఫ్యామిలీలో. అండ్ ఆమె ఫాదర్ బేసిక్గా సతీష్ మెహతా, ఆయనే ఈ ఎంక్యూ ఫార్మాక్యూటికల్స్ని అయితే స్టార్ట్ చేశారు. ఈమె ఒక చార్టెడ్ అకౌంటెంట్ అండ్ డ్యూక్ యూనివర్సిటీ యొక్క ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి MBA గ్రాడ్యుయేట్ అయితే చేసింది. సో యునైటెడ్ స్టేట్స్లో తన కెరియర్ని మొదలుపెట్టి తర్వాత ఇండియాకి వచ్చి ఫ్యామిలీ బిజినెస్లో జాయిన్ అయింది. ఆ తర్వాత ఎంక్యూర్ యొక్క డొమెస్టిక్ అండ్ గ్లోబల్ ఆపరేషన్స్ ఎక్స్పాన్షన్లో ఆవిడ ఒక కీ రోల్ ప్లే చేసింది. అండ్ ఆ కంపెనీ ఇప్పుడు బేసిక్గా 70 కంట్రీస్లో ఉంది. సో ఇండియా యొక్క వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫార్మాక్యూటికల్ ప్లేయర్స్లో ఈ ఎంక్యూర్ ఫార్మాక్యూటికల్స్ కూడా ఒకటి. అండ్ షార్క్ ట్యాంక్లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఇంకా పాపులర్ అయ్యింది యాక్చువల్లీ. ఎందుకంటే షార్క్ ట్యాంక్లో ఆవిడ జడ్జ్ కమ్ ఇన్వెస్టర్గా ఉంది కదా. సో ఆవిడ చాలా కాషియస్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటుంది అండ్ సస్టైనబుల్ గ్రోత్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. సో చాలా స్టార్టప్స్కి వేరు సెక్టార్స్లో ఆవిడ హెల్ప్ చేస్తూ ఉంటుంది. బట్ అప్పుడు కూడా ఆవిడ మాట్లాడిన కొన్ని మాటలు కానీ, లేదంటే వాటి గురించి తర్వాత ఆవిడ రెస్పాండ్ అయిన విధానం కానీ, ఇవన్నీ కూడా కొంచెం కాంట్రవర్సీలకి దారి తీసాయనే చెప్పాలి. అండ్ అలాగా సుమారుగా 600 కోట్లకు పైగా నెట్వర్త్ అయితే ఈమె సంపాదించుకుంది. సో అంతా పర్ఫెక్ట్గానే ఉంది. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఆవిడ అభిప్రాయాల్ని ఆవిడ చెప్పే విధానం ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలాంటి వాటి విషయంలో ఖచ్చితంగా ఆవిడ చేసింది తప్పు అని నేను అన్నాను. కానీ ఆవిడ నమాజ్ గురించి చెప్పేటప్పుడు ఎవరైతే ముస్లిమ్స్ రెగ్యులర్గా నమాజ్ చేయకుండా అప్పుడప్పుడు నమాజ్ని మిస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి, నమాజ్ చేయడం వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెబితే బాగానే ఉంటుంది. ఎందుకంటే అది కేవలం ముస్లింలకు సంబంధించింది కాబట్టి ముస్లింల కోసం మాత్రమే చెప్తున్నాను అన్నట్టయితే ప్రాబ్లం రాకపోను. బట్ ఎలా చెప్పిందంటే ఆవిడ వేరే వాళ్ళని కూడా నమాజ్ చేయండి అని గైడ్ చేస్తున్నట్టు ఉంది. క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, లేదంటే వేరే రిలీజన్ వాళ్ళు కావచ్చు, ఎవరైతే నమాజ్ చెయ్యరో వాళ్ళందరినీ కూడా మీకు అనారోగ్యం కనుక కలుగుతున్నట్టయితే, ఆరోగ్య సమస్యలు కనుక ఉన్నట్టయితే మీరు నమాజ్ చేయండి, నమాజ్ చేసినట్టయితే మీకున్న అనారోగ్యం అంతా కూడా పోతుంది అన్నట్టుగా
ఆవిడ చెప్పింది. అది ఇక్కడున్న మేజర్ ప్రాబ్లం అంతా కూడా. అలా కాకుండా నార్మల్గా ముస్లింల కోసం మాత్రమే చెబుతున్నట్టుగా ఒక రీల్ చేసినా, ఒక వీడియో పెట్టినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకపోను. సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు యోగా గురించి, సూర్య నమస్కారం గురించి చెప్పేటప్పుడు అది పర్టికులర్గా హిందువులకే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యోగా అనేది అవుట్ రైట్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు. సూర్య నమస్కారాన్ని మనం కేవలం సూర్య నమస్కారంగానే ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మనం సూర్యుడి దగ్గర టైం స్పెండ్ చేయండి అని చెప్పినా కూడా సరిపోతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 7:30 మధ్యలో సూర్యుడి దగ్గర తిరగండి, అంటే ఎండలో తిరగండి. ఆ టైంలో మీకు మంచి మంచి విటమిన్స్ వస్తాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పొచ్చు. సో కేవలం సూర్య నమస్కారం కోసమే చెప్పాల్సిన పని లేదు. కానీ మీన్ వైల్ నమాజ్ గురించి చెప్పేటప్పుడు మనం ఇంకెలాగూ చెప్పలేం, నమాజ్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే దేర్ ఈజ్ ఏ స్పెషల్ వే. నమాజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. ఆ విధానంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఈవిడ చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి కొంతమంది నమ్ముతూ ఉంటారు. అది తప్పేమీ కాదు, అందులో నమ్మడం అయితే తప్పు కాదు. కానీ దాన్ని ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి, అందరికీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈవిడ మళ్ళీ హిందూ. సో చాలామందికి ఉన్న ఒక పాయింట్ ఏంటంటే హిందూస్ ఆర్ అగెయిన్స్ట్ హిందూయిజం. హిందూయిజంకి హిందువులే శత్రువులుగా మారారు, హిందూయిజంకి హిందువులే ఆపోజిట్గా మారిపోయి వేరే మతాల వైపు పీపుల్ని అట్రాక్ట్ అయ్యేలా చేస్తున్నారు అనేది ఒక పాయింట్ ఉంది. అండ్ ఆ పాయింట్ని ఈవిడ మళ్ళీ ప్రూవ్ చేస్తోంది. అది ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం అంతా కూడా. సో ఖచ్చితంగా ఈవిడ పర్టికులర్గా మెన్షన్ చేయకుండా చెప్పకపోవడం అనేది తప్పే. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత జరిగిన తర్వాత కూడా దాని గురించి మళ్ళీ సమర్థించుకుంటూ మాట్లాడడం అనేది కూడా అవుట్ రైట్ రాంగే. ఓకే, నేను ఇలా చేశాను, దాని యొక్క ఉద్దేశం ఇది, అండ్ నేను కేవలం ముస్లింలకు మాత్రమే చెప్పాను, అది అందరికీ కూడా కాదు అంటే అది వేరే విషయం. ఇప్పుడు కూడా దాన్ని సమర్థించుకుంటూ ఇప్పుడు కూడా అది కేవలం ఆరోగ్యం కోసమే చెప్పాను, సో ఎవరికైతే ఆరోగ్యం కావాలో వాళ్ళు అనుసరించండి దీన్ని అన్నట్టుగా చెప్పడం అనేది ఎట్టి పరిస్థితుల్లోని కూడా కరెక్ట్ అయితే కాదనేది నా అభిప్రాయం. చూశారు కదా, ఇది ఈవిడ యొక్క లేటెస్ట్ కాంట్రవర్సీ. ఇదంతా కూడా విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి ఈ ఎంటైర్ ఇష్యూ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బై బై.